రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. 20వ శతాబ్దపు మొదటి అర్ధభాగం బ్రిటిష్ పరిపాలన రోజులు. దేశ రక్షణ బలాల పునర్వ్యవస్థీకరణ, సంస్కరణలకు సంబంధించి చిట్వుడ్ మహాశయుని ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలకు ఎన్నో మార్పులను సూచిస్తూ అలహాబాదు నుండి అప్పట్లో వెలువడే లీడర్ పేపర్లో ఘాటుగా సంపాదకీయం వచ్చింది. ఆ సంపాదకీయం చదివిన ఎంతోమంది మేధావులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు జరగబోయే సంస్కరణలు కమిటీ సూచనల కంటే లీడర్ సంపాదకీయంలోని సూచనలను పాటించడం మంచిది అని ఎలుగెత్తి చాటారంటే ఆ సంపాదకీయం ఎంత సూటిగా ఉందో, ఎంత విలువైనదో మనకు అర్థమవుతుంది. దినపత్రికలో ఆ సంపాదకీయాన్ని రాసిన సంపాదకుడే శ్రీ చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి గారు, మన తెలుగువాడు. శ్రీ చింతామణి గారు 1880వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన విజయనగరంలో జన్మించారు. వీరి తండ్రి రామసోమయాజులు గారు వేద పండితుడు. విజయనగర సంస్థానంలో మహారాజా విజయరామ గజపతి రాజుకు రాజగురువు కూడా. యజ్ఞేశ్వర చింతామణి గారికి 10వ ఏటనే వివాహమైంది. అనారోగ్యం వల్ల, మాతృ వియోగం వల్ల ఎఫ్ఏ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయారు. చికిత్స కోసం వారిని విశాఖపట్నం పంపించారు. అప్పటికే సురేంద్రనాథ్ బెనర్జీ వంటి గొప్ప నాయకుల మీద ఎంతో అభిమానం పెంచుకున్న చింతామణి గారు విశాఖపట్నంలోని స్థానిక రాజకీయ వ్యక్తులతో కలిసి తిరగడం ప్రారంభించారు. తన స్వయం కృషితో అసమానమైన ఆంగ్ల భాషా పాండిత్యాన్ని సంపాదించారు. ప్రారంభ దశలో ఆయన వ్రాసే వ్యాసాలు వైజాగ్ స్పెక్టేటర్ పత్రికలో అచ్చు అవడం ప్రారంభమైంది. ఆ తర్వాత కొంతకాలానికి 18 ఏళ్ల వయసులోనే వైజాగ్ స్పెక్టేటర్ పత్రికకు సంపాదకత్వం వహించే అవకాశం లభించింది. దీనికి గాను అప్పట్లో పెద్ద మొత్తమైన 30 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ తర్వాత చింతామణి గారు ఆ పత్రికను 300 రూపాయలకు కొని తనతో పాటు వైజాగ్ పత్రికను విజయనగరానికి తీసుకువచ్చారు. విజయనగరం నుండి వెలువట్టం ప్రారంభించిన తర్వాత ఆ వారపత్రికకు ఇండియన్ హెరాల్డ్ అని నామకరణం చేశారు. కేవలం సంపాదకుడుగానే కాకుండా ప్రూఫ్ రీడరు, విలేకరి, ఉపసంపాదకుడు, యజమాని అన్నీ తానే అయి పత్రిక నడిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల 2 సంవత్సరాల్లోనే దాన్ని మూసివేయవలసి వచ్చింది. ఈ కష్ట సమయంలోనే చింతామణి గారు భార్యను కూడా కోల్పోయారు. తర్వాత మద్రాసు వెళ్ళి మద్రాస్ స్టాండర్డ్ పత్రికలో చేరారు. జి సుబ్రహ్మణ్యమయ్యర్ సంపాదకుడుగా ఉన్న ఆ పత్రికలో 1 సంవత్సరం పాటు పనిచేశారు. 1903లో నాగేంద్రనాథ్ గుప్తా ప్రారంభించిన ఇండియన్ పీపుల్ ఆంగ్ల పత్రికకు సంపాదకత్వం వహించడానికి అలహాబాద్ చేరుకున్నారు. 1909 అక్టోబర్లో మదన్ మోహన్ మాలవ్య, తేజ్ బహదూర్ సఫ్రూ వంటి మితవాద కాంగ్రెస్ నాయకులు లీడర్ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. ఇండియన్ పీపుల్ పత్రిక లీడర్ పత్రికలో కలిసిపోయింది. చింతామణి గారు లీడర్ పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించారు. వీరి సంపాదకత్వంలో లీడర్ పత్రిక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. చింతామణి గారు నిష్పక్షపాతమైన విమర్శకుడిగా పేరు గడించారు. 1916 వరకు లీడర్ పత్రిక సంపాదకులుగా ఆయన ఉన్నారు. చింతామణి గారు రాజకీయాల్లో ప్రవేశించి 1916లోను, తిరిగి 1927లోను ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. 1921లో అప్పటి యునైటెడ్ ప్రావిన్స్ అంటే నేటి ఉత్తరప్రదేశ్కు విద్యా పరిశ్రమల శాఖ మంత్రిగా పదవీ స్వీకారం చేశారు. అయితే 1923 ఏప్రిల్ 19వ తేదీన ఒక వైస్ ఛాన్సలర్తో వచ్చిన పేచీల మూలంగా తమ పదవికి రాజీనామా ఇచ్చి చరిత్ర సృష్టించారు. 1931లో లండన్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి భారతదేశం నుండి ప్రతినిధిగా హాజరయ్యారు. రెండోసారి మళ్ళీ 1927 నుండి వారు చనిపోయే వరకు లీడర్ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. చింతామణి గారు ఇండియన్ పాలిటిక్స్ అండ్ ద మ్యూటినీ, ఇండియన్ సోషల్ రిఫార్మ్స్, స్పీచెస్ అండ్ రైటింగ్స్ ఆఫ్ సర్ ఫిరోజ్ షా మెహతా అనే పుస్తకాలు రచించి ప్రచురించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈయనకు 1939లో సర్ బిరుదు ఇచ్చి సత్కరించింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అలహాబాదు విశ్వవిద్యాలయం డీలిట్ గౌరవ పట్టానిచ్చింది. 1941వ సంవత్సరం జూలై 1వ తేదీన
లీడర్ పేపర్లో ఎన్ ఇన్సల్ట్ అండ్ ఏ కాంట్రాస్ట్ అనే శీర్షికతో అప్పటికి గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా లార్డ్ లిన్లిత్గో గారిని ఎత్తిపొడుస్తూ సంపాదకీయం వచ్చింది. అతి చిన్న దేశమైన నెదర్లాండ్స్ దేశ ప్రభుత్వం తమ దేశ రక్షణార్థమై అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లతో గంటకు 54 నాటికల్ మైల్స్ వేగంతో దూసుకుపోగల 400 టార్పెడో బోట్లను తయారు చేయడానికి సంసిద్ధమవుతోందని సింగపూర్ రూటర్స్ వార్తా సంస్థ జూన్ 28వ తేదీన ప్రకటించిన వార్తను చదవడానికి లార్డ్ లిన్లిత్గో గారికి కానీ కేంద్ర ప్రభుత్వంలోని ఇతర పెద్దలకు కానీ టైం దొరికినట్టు లేదు. అక్కడ షిప్ యార్డుల్లో వీటి తయారీ అప్పుడే ఆరంభమైనట్టు కూడా తెలుస్తోంది. కనీసం మామూలు బోట్లను షిప్పులను తయారు చేసుకోవడానికి అందులో 400వ వంతైనా మనం సిద్ధంగా లేనందుకు సిమ్లాలో కూర్చున్న మన కేంద్ర పెద్దలందరూ సిగ్గుతో తలదించుకోవాలి అని ఆ సంపాదకీయ సారాంశం. విచిత్రం ఏమిటంటే చనిపోయే వరకు ఆయన తన నిశితమైన సంపాదకీయాలతో దేశాన్ని మేల్కొల్పుతూనే ఉన్నారు. ఇదే ఆయన రాసిన ఆఖరి సంపాదకీయం. ఆ రోజే 1941వ సంవత్సరం జూలై 1వ తేదీనే ఆయన స్వర్గస్థులయ్యారు. చింతామణి గారి మరణం భారత జర్నలిజానికి గొప్ప నష్టం అంటూ గాంధీజీ వ్యాఖ్యానించారు. పోప్ ఆఫ్ జర్నలిజంగా ప్రసిద్ధికెక్కిన పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు అయినటువంటి శ్రీ చింతామణి గారి జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి మన తెలుగువారంతరం నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.